నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. 15 ఆగస్టు రోజున పండుగల స్త్రీ శక్తి పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అంగరంగ వైభవంగా ప్రారంభించుకుంది. ఏ ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పథకాన్ని ప్రారంభించింది. కానీ వైసీపీ మాత్రం విమర్శల వర్షం కురిపిస్తోంది. స్త్రీ శక్తి పథకం అమలుపై వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఈ పథకం పేరు మీద కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఈ పథకం అమలులో అనేక పరిమితులు పెట్టడం వల్ల మహిళలకు అసలు ప్రయోజనం అందడం లేదని వారు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల మధ్య విపరీతమైన తేడా ఉందని, ఇది పూర్తిగా మోసపూరిత చర్య అని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. రైట్గా ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి ఉన్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మరి ఎన్నికల సమయంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణమని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 5 రకాల బస్సులకే పరిమితం చేయడం మోసం కాదా అని వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. మేడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు ఎప్పుడు విన్నారంట ఆ మాట? ఈ రోజు అనుకుంటారు. అది కూడా ఒకసారి అన్ని బస్సులకు ఇస్తామని చెప్పినారా తెలుగుదేశం పార్టీ? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పినారా? ఫస్ట్ కరెక్ట్ ద వర్డ్. రైట్ మేడం, కరెక్ట్. ఉచిత బస్సు ప్రయాణం సూపర్ 6 లో భాగంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ మహిళలకి ఉచిత బస్సు కల్పిస్తాము అని చెప్పారు. అవును, కల్పించాం. ఈ రోజు వైసీపీ వాళ్ళు ఇక ఏమి పని లేదు, ఓడిపోయారు. మొన్నటి వరకు తల్లికి వందనం ఎక్కడ అని మాట్లాడినోళ్ళు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? మహిళలకు ఎంత గొప్పగా ఉచిత బస్సు స్త్రీశక్తిని ప్రకటిస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద పని పాటలైన వాళ్ళందరూ మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఫ్యాక్ట్స్ తెలియజేస్తే స్త్రీ శక్తి ద్వారా దాదాపు 75% బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో 11,449 బస్సులకు గాను 8,458 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. దాదాపు దీనికోసము 170 కోట్లు ఒక నెలకు ఖర్చు అయితే, దాదాపు సంవత్సరానికి 2,000 కోట్లు మహిళల కోసం ఖర్చు పెడతా ఉంది. దాదాపు రోజుకు 27 లక్షలు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ప్రయాణం చేస్తున్నారు మహిళలు. ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం అనేది, ఈ స్త్రీ శక్తి ప్రోగ్రాం అనేది మా యొక్క తెలుగుదేశం పార్టీ మానస పుత్రిక. దాంతో పాటు బాలికలకు ప్రయాణం లేదు అంటూ అబద్ధాలు మాట్లాడుతున్న నాయకులకు ఒకటే చెప్తాను, ఫస్ట్ మీరెళ్ళి ఆ బస్సులలో తిరిగి ఆ తర్వాత మాట్లాడండి. ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అబద్ధాలు చెప్పడము, అవినీతి చేయడము, దుర్మార్గాలు చేయడం తప్పితే ఏమి పని లేదు. ఈ విషయాన్ని గమనించుకొనే గత ఎన్నికల్లో ప్రజలు వీళ్ళని 11 సీట్లకు పరిమితం చేసినారు. అంటే రోషం వస్తుంది వాళ్ళకి. మీ 11 సీట్లు కాదా? అసెంబ్లీకి వస్తున్నారా, మాట్లాడుతున్నారా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. ఈ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ మాతో మాట్లాడింది. ఎట్లా ఉంది మా ప్రభుత్వం అంటే, బాగుంది, ఇంత ముందు కంటే బాగుందా, ఇప్పుడు బాగుందా అంటే ఇంత ముందు కంటే ఈ ప్రభుత్వం బాగుంది, కానీ పథకాలు ఇవ్వాలి కదా అన్నారు. అంటే మనము గెలిచిన 4 నెలలకో 5 నెలలకో ఈ యొక్క సదరు వ్యక్తి కలవడం జరిగింది. ఎక్కడో మేము ట్రావెల్ చేస్తుంటే ఫ్లైట్ లో. వెంటనే మా పార్టీ ఆర్థికంగా ప్రతి ఒక్కటి అరేంజ్ చేసుకొని సమీకరించుకొనేసి ఒక్కొక్క పథకాన్ని మీరు గమనించుంటారు. రాగానే 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన రోజు నుంచి 3 నెలలు, అది ఎన్నికలు అయ్యేదానికి 3 నెలలు వస్తుంది. ఈ 3 నెలలు అరియర్స్ కలుపుకొని కూడా 7,000 ఇచ్చి అప్పటి నుంచి 4,000 ప్రతి ఒక్క నెల ఇస్తున్నాం. చేసినామా లేదా? సమాధానం చెప్పాలి ఈ నాయకులు. దానితోనే అసలు మహిళలు సంతృప్తి పడిపోయినారు. వాళ్ళు ఎన్ని రోజులు చేసినారు? 2,000 నుంచి 3,000 పెన్షన్ చేస్తానని చెప్ప జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు పట్టింది ఒక్క 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి. అవ్వలకు తాతలకు 5 సంవత్సరాలు 250 రూపాయలు పెంచుకుంటూ ఎన్నికలకు ముందు 3 నెలల ముందు లాస్ట్ 250 రూపాయలు పెంచి 3,000 చేసినారు. ఏదో తధాస్తు అయిపోయింది పని అని చెప్పేసి వీళ్ళ మాట్లాడేది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు ఉచిత బస్ అనేది మహిళలకు కల్పించినాము. అలాగనే దానితో పాటు ప్యారలల్ గా ఏ విధంగా చూడాలంటే, ఏ పథకము పట్టించినా కూడా ఆ యొక్క డిపార్ట్మెంట్ కానీ ఆర్టీసీ కానీ ఇబ్బంది పడుకోకుండా
ప్రతి ఒక్కరిని సరంజామా చేస్తూ తీసుకొని పోవాలా. వీళ్ళకున్న తెలివి కంటే మా పార్టీలో ఇంకా తెలివి గల్ల వాళ్ళు, చదువుకున్నోళ్ళు, అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. మహిళలకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎలా తీసుకుపోవాలో బ్రహ్మాండంగా తెలుసు. వీళ్ళకి అంత అర్హత లేదు. వీళ్ళతో సలహాలు చెప్పించుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ పథకము ఒక మహిళగా నేను చెప్తున్నాను, రాజకీయ నాయకులు పక్కన పడేసేయండి, ఒక మహిళగా చెప్తున్నాను. ఏంది అనంటే, ఇప్పుడు కాలేజీకి పోతున్న పిల్లోళ్ళు, వాళ్ళకి, ఆడపిల్లలకి ఈ పథకం ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా ఉపయోగపడుతుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఈ రోజు మహిళలు ఉద్యోగానికి పోతుంటారు. అక్కడికి పోవడానికి ఈ మహిళలకి దాదాపు 100 నుంచి 150-200 రూపాయలు ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ కోసం, ఆటోలు ఎక్కి ఇంకో ధార పోవడానికి. ఇప్పుడు మా కడప నుంచి చూస్తే కమలాపురంలో కానీ, పెండ్లిమర్రిలో కానీ చాలా మంది ఉద్యోగస్తులు కడప టౌన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ ఉండి ఒక గంటో ఒక అర్ధ గంటో ప్రయాణం ఉన్న వాళ్ళు ఇక్కడ సంసారం పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని ఇక్కడ స్కూల్లో చేర్పించుకొని వెళ్తుంటారు. అట్లాంటి ప్రతి ఒక్క మహిళకి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగనే ఈ రోజు ఎక్కడికన్నా పోవాలంటే ముసలోళ్ళు వాళ్ళ కూతుర్లనో, కొడుకులనో, కోడళ్లనో డబ్బులు అడగకుండా ఒకవేళ వెళ్ళాలనుకుంటే వాళ్ళ అక్కల చెల్లెళ్ళ ఇండ్లకి వెళ్ళాలంటే ఈ మహిళ ఏ విధమైన భయం లేకుండా హ్యాపీగా అక్కడికి వెళ్ళి ప్రయాణం చేసుకొస్తుంది. వీళ్ళేం చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు, మాకు ఏమంటారు, శ్రీశైలం పోవడానికి మాకు పర్మిషన్ లేదు, ఈ బస్సులలో మాకు అన్నవరం పోవడానికి పర్మిషన్ లేదు, మీ బుర్రలకు వచ్చేది, మీకు తట్టేది ఇలాంటి విషయాలే తప్పితే ప్రజలకు బాగు చేద్దాం, ప్రజలకు ఈ పథకం ఉపయోగపడుతుందని చాత అయితే ప్రమోట్ చేయండి. లేకపోతే ఆల్రెడీ ప్రజలకు మీకు ఒక తీర్పిచ్చి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోమన్నారు, కూర్చోండి అంతే. ప్రజలకు, మహిళలకు ఉపయోగపడే దాంట్లో కూడా మీ యొక్క దుర్మార్గాన్ని చూపించడం మొదలు పెడుతున్నారు. అంతేకాకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. ఏం చెప్పారు? ఒకవేళ ఏదైనా పుణ్యక్షేత్రాలకు పోవాలంటే కూడా మీరు పోవచ్చు, కానీ అందులో కొంత పర్సెంట్, దాదాపు 25% బస్సులని ప్రత్యేకంగా తీసి పెట్టారు. అది కూడా పద్ధతి ప్రకారం అనుభవజ్ఞులైన వాళ్ళు ఈ పథకాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? 5 ఏళ్ళు అబద్ధాలు చెప్పినారు, 5 ఏళ్ళు దోచుకున్నారు, 5 ఏళ్ళు అందరిని ఇబ్బంది పెట్టారు, దాడులు చేశారు. ఇక్కడ ఏమీ మిగలలేదు. 11 సీట్లకు పరిమితం చేశారు. విపరీతమైన ఫ్రస్ట్రేషన్ తో అబద్ధాలు మాట్లాడుకుంటూ ప్రజల్లో అపోహలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు ఈ బస్సుల్లో దాదాపు 40% ఆఫ్ ద మహిళలు ప్రయాణం చేస్తున్నది. ఈ రోజు ఈ పథకం వల్ల 70% మహిళలు ట్రావెల్ చేసే దాంట్లో, ప్రయాణం చేసేలో వృద్ధి వచ్చింది. అంటే ఇంక్రీజ్ అయింది, 67% కి ఇంప్రూవ్ అయింది. అలాగనే భవిష్యత్తులో ఇంకా 30% బస్సులను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అలాగనే ఈ మహిళలు ఈ బస్సుల్లో, స్త్రీశక్తి ద్వారా నడిచే బస్సుల్లో ప్రయాణం చేస్తే వాళ్ళ సెక్యూరిటీ కోసము బాడీ ఓన్ కెమెరాస్ అని చెప్పేసి మహిళలను రిక్రూట్మెంట్ చేసుకోవడం కానీ, అలాగనే దీనివల్ల ఈ 30% బస్సుల్ని పెంచుకోవడం వల్ల ఇంకా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. అలాగనే ఈ మహిళల సాటిస్ఫాక్షన్ కోసము ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఏది చెప్పామో ఆ విధంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఏ విధంగా పెన్షన్స్ పెంచాలనుకున్నామో ఆ విధంగా పెన్షన్స్ పెంచినాం. ఆ తర్వాత దీపం 2 పథకం ఎద్దేవా చేసినారు ఈ నాయకులు. ఇంకా ఈ రోజు స్త్రీశక్తి పథకం గురించి అపోహలు సృష్టిస్తున్న వీళ్ళందరూ ఒక్క 4-5 రోజుల్లో అదృష్టమైపోతారు. ఇప్పుడు వాళ్ళకి టార్గెట్ ఇచ్చినారు, వాళ్ళకి ఒక స్క్రిప్ట్ రాసిచ్చినారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు. మాట్లాడివ్వండి, కానీ ప్రజలకు తెలుసు వాస్తవం. ప్రజలు వాస్తవం తెలుసుకోవాల్సిన వాళ్ళు లబ్ధిదారులు ప్రజలు. వీళ్ళు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు నేనైనా కానీ, వీళ్ళైనా కానీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు కాదండి. వీళ్ళందరికీ కార్లు ఉంటాయి, వీళ్ళందరూ ఫ్లైట్లలో తిరిగే వాళ్లే. ఏమైనా కానీ ఇది ఎవరికి? బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ కోసం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళు మిగిలించుకునే 100, 150, 200 రూపాయలు వాళ్ళ కుటుంబానికి అదనంగా వాళ్ళ కుటుంబం కోసం వాడుకోవాలని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని పెట్టారు. మనము ఏ విధంగా సూపర్ 6 పథకాలు మనం మొదలు చెప్పామో అదే విధంగా దీపం 2 మనము దాన్ని ఎలక్షన్ లోంచి అయిపోగానే దాన్ని ప్రజలకు ఇచ్చినాం, మహిళలకు ఇచ్చినాం. అలాగనే మహిళల భద్రత కోసం శక్తి యాప్ ఇచ్చినాం. అలాగనే తల్లికి వందనం ఎద్దేవా చేశారాలండి, మీరు కూడా సాక్ష్యమే కదా. తల్లికి వందనం మీలని వీళ్ళు మొఖాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ప్రతి బిడ్డకు తల్లికి వందనం అప్లై చేస్తూ గర్వంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు మేమందరం ఎమ్మెల్యేలకైనందుకు తల ఎత్తుకొని నిలబడుతున్నాం. ఇక్కడ పోయినారు ఇప్పుడు తల్లికి వందనం మాట్లాడే పెద్ద మనుషులందరూ.
కనపడతలేదు, నాకైతే కనపడతలేరు ఎక్కడ. ఇప్పుడు తల్లికి వందనం ఎందుకంటే వీళ్ళు పోయారు క్యూఆర్ కోడ్ అని చెప్పేసి రోడ్ల మీద తిరిగినారు. జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని చూసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని కాపీ కొట్టి మీరందరూ క్యూఆర్ కోడ్ పట్టుకొని డోర్ టు డోర్ పోయేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తూ వెళ్ళండి అని చెప్పి వెళ్తే ఏమైంది, వీళ్ళ మీద విమర్శలు చేస్తున్న ప్రజలను తట్టుకోలేక వీళ్ళు ఆ ప్రోగ్రామ్ ని అర్ధాంతరంగా ముగించి తూతూ మామ అనిపించినారు. ఈ రోజు పోతే మహిళలు పోతే వీళ్ళు ఎద్దా వచ్చేస్తే అడిగినారు, నీ పిల్లలకు వచ్చిందమ్మా అని చెప్పేసి. ఏమన్నారు మహిళలు, నాకు 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకు వచ్చింది సార్ అని చెప్పినారు. నీకు దీపం పథకం మీద సిలిండర్లు వచ్చినాయమ్మా అన్నారు. వచ్చినాయి సార్, నాకు 2 సిలిండర్లు వచ్చినాయి, ఇంకొక సిలిండర్ వచ్చేది ఉంది అని చెప్పినారు. ఈ రోజు మీ ఇంట్లో ఉన్న మీ మామకి పింఛన్ వస్తుందమ్మా అన్నారు. మాకు 3,000 కాదు సార్, ఈ రోజు వచ్చేది 4,000 పింఛన్ వస్తుందని చెప్పింది. ఎక్కడ తలకాయలు పెట్టుకోవాలో అర్థం కాకుండా ఈ రోజే ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి క్రమంలో ముందుకు పోతా ఉంటే దీని మీద విషం చిమ్మి వీళ్ళు లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా వివేకవంతులు. వాళ్ళు ఇలాంటి మాట్లాడి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నారు చాలా మంది వాళ్ళని, ఇలాంటి వాళ్ళని చీత్కరించి తరిమి కొడతారు. ఇప్పుడు 11కున్నారు, రేపు ఫ్యూచర్ లో వాళ్ళు మాట్లాడిన మాటే 175 వై నాట్ 175 అన్నారా, అది మేము మాట్లాడుకోకుండా ప్రజలు మాకిస్తారు రేపు ఫ్యూచర్ లో. రైట్ మేడం, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరైతే ఓన్లీ 16 బస్సుల్లో అంటే 16 రకాల బస్సుల్లో ఓన్లీ 11 రకాల బస్సులకి లేకపోవడం ఏంటి, ఓన్లీ 5 రకాల బస్సులకే ఉండడం ఏంటి అనే ప్రశ్నకి వాళ్ళకి ఆన్సర్ దొరికేసింది, ఆల్రెడీ మీరు చెప్పేశారు. అలాగే ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది మేడం, స్త్రీ శక్తి పేరుతో పథకం పెడుతూ మహిళల భద్రతపై ఏదైనా అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరుగుతుందా, లేకపోతే స్త్రీ శక్తి పేరు అంటే ఫ్రీ బస్ కాబట్టి జనాలు యథేచ్ఛగా వచ్చేసి అట్లేమన్నా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరుగుతుందనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. మరి దీనిపైన ఏమంటారు మేడం? వాళ్ళ బుర్రలు అంతకంటే ఎక్కువ పని చేయవండి, చెప్తున్నా కదా. వాళ్ళకు అంతకంటే వాళ్ళకి మెచ్యూరిటీ రాలేదు, వాళ్ళకి అంతకంటే అర్థం కాదు. మహిళలు మాత్రమే ఉంటారు కాబట్టి ఆ బస్సుల్లో మహిళల కోసము ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంటది. మహిళలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం మహిళల రక్షణ కోసము పెద్ద ఎత్తున పని చేస్తా ఉంది. మీకు అందరికీ తెలుసు, మేము కూడా మహిళల రక్షణ కోసం పెద్ద ఎత్తున గలం ఇప్పడం జరిగింది. మహిళల రక్షణ అనేది మన ప్రభుత్వం యొక్క ప్రథమంగా తీసుకుంటున్న విషయము. అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క ఫ్రీ బస్సు పెడుతూ అందులో కూడా వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి మనం ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగనే మహిళలకి కండక్టర్ పోస్టులు కానీ ఉపాధి అవకాశాలు కానీ ఎక్కువ ఇస్తూ అట్లాగనే బాడీ ఓన్ కెమెరాలు కానీ పెడుతూ రేపు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ బస్సుల్లోనే వీళ్ళ మనుషుల్ని ఫిక్స్ చేసి ఆడే యొక్క ఒక కాండం చేసి అది వీడియోలు తీసి మళ్ళా మొత్తుకుంటూ రోడ్ల మీదకి వస్తారు. ఇది వీళ్ళు ఎక్కడ చూడ్ని ఎక్కడ కానీ వీళ్ళు దాడులు చేయడము, గాంజా తాగే వాళ్ళను ప్రమోట్ చేస్తున్నారంటే ఈ పార్టీ ఎటు వెళ్తా ఉంది, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యువతకు ఏమని చెప్తా ఉంది? వీళ్ళు మాట్లాడతారా? ఒక మనిషిని వాళ్ళ కార్యకర్త అని చెప్పుకుంటున్న వాళ్ళ మనిషిని కారు కింద పడేసి తొక్కుకుంటా పోయి మళ్ళా అసలు మొఖాలు ఎక్కడ పెట్టుకొని బయటకు వస్తున్నారో అయితే నాకు అర్థం కావట్లేదు. కనీసము జాలి దయ హ్యుమానిటీ అన్న అవసరం లేదా అండి? ఈ రోజు ఈ నాయకులందరినీ మాట్లాడతారు. ఈ యొక్క నాయకులకు ఈ యొక్క వ్యక్తులకు సంబంధించిన నాయకుడు ఆగస్టు 15 కి జెండా వందనం చేయడు అంటే ఈయనకి మళ్ళా వాళ్ళ నాయకులు ఒకరు అంటాడు, ఏం జెండా వందనం చేస్తేనే దేశభక్తి ఉందా? మా నాయకుడు ఇంట్లో కూర్చొని పులుసు తింటే ఏమైంది? ఏంటి మాట్లాడేది? మొత్తం క్రేజీ మాటలేనా? క్రేజీనేనా? ఆయనకి ఏదో సమస్య వచ్చింటే లేక విరోచనాలో మోషన్స్ ఏదో అయ్యింటే అందుకు వచ్చిండకపోయిండొచ్చు, నేనేం కాదనట్లేదు. కానీ మీకు ఎంత అవహేళన, ఎంత అహంకారము! మా నాయకుడు ఇంట్లో కూర్చొని పులుసు తింటాడని మాట్లాడతారా? ఎట్టెళ్తున్నారు అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని చూసి ప్రజలు క్రేజీగా ఎగురులాడేసేసి మీ వెనక ఫాలో అవుతున్నారు అనుకుంటున్నారా? అదో పెద్ద లీడర్షిప్ అనుకుంటున్నారా? చాలా తప్పండి ఇది. మనము ఒక ప్రజాసేవలోకి వచ్చినాం, ప్రజలకు పని చేయడానికి వచ్చినాం. చాత అయితే ప్రజలకు సరైన మార్గంలో ముందుకు పోవడానికి ఒక సందేశం ఇవ్వండి. సరైన మార్గం ఇలా ఉంటదని చెప్పండి. తప్పులు చేసిన వాళ్ళకి తప్పులు చేయకండి చెప్పండి. అంతేకాని మీరు చేసిన కార్యక్రమాలన్నీ పెద్ద వీరుడు వచ్చి చేసినాడు, ఇదిగో జెండా వందనం చేయకపోతే మా వీరుడు ఏదైనా చేస్తాడు, ఇదిగో మా ఆడోళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, అదంతా రైటు. ఏంటి ఎటెళ్తున్నాము? ఈ రోజు చూస్తే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక డ్వాక్రా పథకం, ఈ రోజు మహిళల కోసం డ్వాక్రా పథకంలో బ్యాంక్ యొక్క బ్యాంక్ లింకు తీసేసేసి వాళ్ళకి దాదాపు ఇప్పుడు బ్యాంక్ లింక్ తీసేసి దాదాపు గ్రామాలలో 10 లక్షల వడ్డీ లేని రుణాలు, అలాగనే అర్బన్ లో 15 లక్షల వరకు
వడ్డీ లేని రుణాలు తీసుకునే విధంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సరళతరం చేశారు. ఎక్కడ చూసినా నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తే మహిళల్ని ఎలా ఎంపవర్ చేయాలా, మహిళలను ఆర్థికంగా ఎలా ఆదుకోవాలా అనే దాని మీద శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముందుకుంటారు. అలాగనే మహిళలకు పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు పారిశ్రామిక రాయితీలు కూడా ప్రకటించి ఎంతో గొప్పగా ఈరోజు తీసుకెళ్తున్నాడు. స్త్రీ శక్తి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. స్త్రీ శక్తి గురించి కామెంట్ చేసేసి దాని గురించి వాళ్ళ ఒపీనియన్స్ ఎవరు అవసరం లేదు. స్త్రీ శక్తి అనేది పేద బలుగు బలహీన వర్గాల మహిళల కోసము, ఉద్యోగాలు చేస్తున్న మహిళల కోసము, అలాగనే చదువుకుంటున్న విద్యార్థుల కోసము ఈ యొక్క స్త్రీ శక్తి పథకాన్ని తీసుకురావడం జరిగింది. చాలా గొప్పగా తీసుకురావడం జరిగింది. దాంట్లో పాటించాల్సిన నియమ నిబంధనలు చాలా బాగా ఆలోచించుకొని ఎక్స్పర్ట్స్ అందరు డిసైడ్ చేసుకొని పెట్టడం జరిగింది. మేము అప్రిషియేట్ చేస్తున్నాము యాజ్ ఎ మహిళగా, మేము దాన్ని స్వాగతిస్తున్నాం యాజ్ ఎ మహిళగా. నాకు కడపలో తెలుసు ఎంత మహిళలు దూర ప్రాంతాలకు పోయి పనిచేస్తా వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళు కొంచెం నష్టపోతుంటారు, ఆ డబ్బులు వాడాల్సి వస్తుంది. వాళ్ళకి వచ్చే 15,000 జీతంలోనే దాదాపు 100 రూపాయలు 150 రూపాయలు ఖర్చు పెట్టుకొస్తుంది. ఈ రోజు ఒక మహిళ గొప్పగా చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? వెళ్ళి నా డబ్బులు ఈ రోజు నాకు ఈ 150 రూపాయలు మిగిలినాయి, ఈ డబ్బులతో నా పిల్లలకి స్నాక్స్ ఫ్రూట్స్ తీసుకోబోతున్నాను ఎనికి అని చెప్పేసి. ఇదంతా ఎందుకు మాట్లాడతారు? ఈ మాట్లాడే మహిళలందరూ వచ్చేసేసి వాళ్ళ లీడరు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారిని, భారతి గారిని కూడా తీసుకురమ్మనండి, అందరం మహిళమే కదా, వెళ్దాం బస్ స్టాండ్ లోకి వెళ్ళేసి బస్సు ఎక్కుదాం, పర్ఫెక్ట్ గా స్త్రీ శక్తి బస్సు అనే బోర్డు పెట్టాలా, ఆ బస్సులో ఫ్రీ ప్రయాణం ఉందని ప్రతి ఒక్క మహిళకు తెలియాలా. ఈ విధంగానే ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళతో సలహాలు చెప్పించుకొని వీళ్ళేదో దొరికింది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడుతుంటే భయపడేది ఏమీ లేదు. చాలా నిర్భయంగా నిర్మహమాటంగా పద్ధతి ప్రకారం స్త్రీ శక్తి ప్రోగ్రాం ముందుకెళ్తాది. ఇంతవరకు ప్రకటించిన పథకాల్లో మొఖాలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక లోపలికి పోయిన వాళ్ళందరూ ఈ పథకం గురించి మాట్లాడిన ఈ పెద్ద మనుషులందరూ కూడా 4 రోజుల్లో లోపలికి వెళ్తారు. వాళ్ళ డ్రామా అయిపోయింది, వాళ్ళ యొక్క పోర్షన్ అయిపోయింది, వాళ్ళ యొక్క పరిధి అయిపోయిందని చెప్పేసి ఇంట్లో కూర్చుంటారు. మళ్ళీ కొత్త దాని గురించి రేపు 2 రోజుల తర్వాత వస్తారండి, అంతే. రైట్ మేడం. అలాగే మరొక వాదన కూడా వినిపిస్తోంది. మహిళా ఉద్యోగులపై కూటమి ఎమ్మెల్యేలు దాష్టికాలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళు ఏదో ఒకటి ఆరోపణ చేస్తారు. ముందు వెళ్ళి మీరు డోర్ డెలివరీ చేసిన వ్యక్తులకు పోయి న్యాయం చేయండి, ఆ కుటుంబాలకు వెళ్ళి న్యాయం చేయండి. చిన్న విద్యార్థి మీద దాడి చేసినారు కదా, ఆమె కుటుంబానికి పోయి మీరు న్యాయం చేయండి. నిన్న కారు కింద తొక్కినారు కదా, ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యకి డబ్బులు ఇచ్చి అది తప్పుడు మెసేజ్ ఇస్తూ మీడియాల మీదకి ఎక్కేసి ఆమెతో సాక్ష్యం చెప్పించారు కదా, అక్కడ పోయి న్యాయం చేయండి. మీకు న్యాయం చేసేది ఉంటే మీ యొక్క 19 సంవత్సరం నుంచి 24 సంవత్సరాలు చేసిన దాడుల మీద వెళ్ళేసి న్యాయం చేసుకోండి. ఏ విధంగా కూటమి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా చేస్తా ఉందో అవన్నీ ముందుకెళ్తాయి. ఎక్కడో మీకు సంబంధించిన ఉద్యోగం, మిమ్మల్ని సపోర్ట్ చేసే ఉద్యోగం అబద్ధాలు చెప్తా ఉంటే ఆ అబద్ధాలు వినేసి మీరు మీడియాలకి గోల చేస్తే మీ యొక్క మీడియా గోల చూసి కూటమిలోని నాయకులందరూ భయపడతారనుకుంటే మీ అవివేకం. మేము చాలా నిజాయితీగా చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు సేవ చేస్తా వెళ్తా ఉన్నాము. ప్రతి ఒక్క మహిళకు తోడుగా వెళ్తున్నాం. మీరు అనుకుంటున్నారేమో మహిళలను మాట్లాడుతుంటారు. మేము కూడా కొంతమంది మహిళల దాడులకు కూడా గురైన వాళ్ళమే. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నేను కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసినాను. అట్లా అంతా కరెక్ట్, మీరు చెప్పింది ట్రూ అనుకోకండి. దాని మీద ఒక కమిటీ వేస్తారు. ఆ మహిళకి ఏమైనా అన్యాయం జరిగిందంటే డెఫినెట్ గా కూటమి ప్రయత్నం న్యాయం చేస్తుంది. ఈ రోజు మీరు గమనించారు, భారతి గారి గురించి మా సోషల్ మీడియాకు సంబంధించిన ఒక వ్యక్తి, మా సపోర్టరు, మా సానుకూల పరుడు మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఆయన మీద కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ముందుకెళ్ళామా లేదా? వీళ్ళు ఏ రోజన్నా 5 సంవత్సరాలు చేశారా? ఏదన్నా ఏం మాట్లాడతారు? వీళ్ళు మాట్లాడడానికి అర్హత లేదు. ఎవరో ఒక 5 మందిని తీసుకొచ్చేసేసి నిలబెట్టేసి ఓ అని చెప్పింది చెప్తా ఉంటే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో. ప్రజలు ఏం నమ్మరు. 5 సంవత్సరాలు ఏ మహిళ ఎలాగ ఇబ్బంది పడింది, ఏ మహిళ ఎలాగా వీళ్ళ వలన దాష్టికానికి గురైంది, ఆ మహిళలకు అంతా గుర్తు. మా ఊర్లో ఒక నా మీద ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరికి ఒక మహిళ నాకు పింఛన్ ఎక్కించమని వెళ్తే ఏమన్నాడంట? పింఛన్ ఎక్కించలేను కానీ నువ్వు పెళ్లి చేస్తానన్నాడంట. ఇది నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పింటాను మీకు. ఇంతకంటే మహిళను అవమానిస్తా మాట్లాడేది ఇంకెక్కడన్నా ఉంటుందా? ఆ మహిళ ఏమనింది? నాకు పింఛన్ ఎక్కించనిది, నీకు చేత అయితే ఎక్కించు, చేత కాకపోతే నువ్వు నీకు ఎలిజిబుల్ లేదమ్మా, ఇది కాదు అని చెప్పు, ఫైన్.
వాళ్ళకి వివరించు. మీకంటే దాష్టికాలు చేసిన వాళ్ళు ఉన్నారా? రైట్. ఆ? మా భర్తలు చనిపోయిన ఆడోళ్ళ మీద, బీద ఆడోళ్ళ మీద. ఆ? ఈ రోజు మహిళలు, ఈ రోజు నేను ప్రజా దర్బార్ పెడితే దాదాపు 1000 నుంచి 1300 మంది మనుషులు నా ప్రజా దర్బార్కి వస్తారు. అందులో 70% పైన వీళ్ళ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన మహిళలే వస్తున్నారు. వాళ్ళ 2 సెంట్ల భూమి కొట్టేశారు, వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే అనుచరులు వచ్చేసి బెదిరించినారు. ఇలా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడేది, ఇలా చెప్పేది, ఇట్లాంటి మాటలన్నీ ఒక సొసైటీలో ఒక విషయాన్ని కుమ్మరిస్తే నాకు బెనిఫిట్ అవుతుంది. ఇంకా నేను 2 నెలల్లో వచ్చేస్తున్నాను ఎలక్షన్స్, 5 నెలల్లో వచ్చేస్తున్నాను ఎలక్షన్స్ అని చెప్పుకుంటా తిరగడానికి, దానికి అడిషనల్ గా చెప్తే ప్రజలేమో అవివేకం లేరు. బ్రహ్మాండంగా ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో జాబ్ మేళా పెట్టమంటున్నారు. ఏంటి దీని అర్థము? ఆ జాబ్ మేళా పెట్టే అక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు, వాళ్ళు ఎక్కడో పోయి ఉద్యోగాలకు ఎత్తుక్కోకుండా, ఇబ్బందికి పడకోకుండా, వాళ్ళకు ఖర్చులు వయాసులు ప్రయాసాలు లేకుండా ఉండడానికి మాకు ఎమ్మెల్యేలకు చెప్తే మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జాబ్ మేళా పెడితే మా కడపలో దాదాపు 2500 మంది పైచిలకు యువతకి ఉద్యోగాలు ఇప్పించినాం. ఏ దినమైన 19 నుంచి 24 మధ్యన ఏ ఒక్క వ్యక్తి అయినా గానీ, ఏ మనిషి అయినా గానీ ఈ వైసీపీకి సంబంధించిన జాబ్ మేళా పెట్టాడా? అసలు డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టలేదు. అప్పుడు అనిపించలేదా? డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్న మహిళలు దాదాపు 1,00,000 మంది పైన ఇబ్బంది పట్టారు, వాళ్ళ భవిష్యత్తు పోగొట్టాం, వాళ్ళకి అన్యాయం చేసాం. ఆ రోజు అనిపించలేదా వీళ్ళకి? 5 సంవత్సరాలు డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టకుండా విర్రబీగిన వాళ్ళ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు కూటమిలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నాము. వీలైతే మాకు కుదిరితే మాకు తోచినంత సాయం ప్రజలకు చేసుకుంటాం, ముందుకెళ్తున్నాం, నీతి నిజాయిలతో పోతున్నాం. ఇంకా ఈ రోజు చెప్తే 20 సంవత్సరాల నుంచి మాదే అడ్డాగడ్డ అన్న కడపలో నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి వైసీపీ నాయకులది. మంచి నీళ్లు ఈ రోజు ఆ విషయము నేను మాట్లాడితే మాకు కడపలో అసలు మంచినీళ్ళ సమస్య లేదంటారు. ఒక్కసారి ఒక కమిటీ వేసుకొని రండి, కాలువల్లో మంచినీళ్ళ పైపులు పోతున్నాయి. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఈ వైసీపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆక్యుపై చేసుకుని దిడ్డంగా చేసినారు కడపని. ఈరోజు ఆ లైన్లకు పోతే అసలు నాకు భరించలేనంత బాధ కలుగుతా ఉంది. ఇట్లాంటి వ్యక్తులకు ఓట్లేస్తే వీళ్ళు ప్రజల జీవితాలను నాశనం చేయడం తప్పితే ఇంకా ఏమి సాధించలేదు. వాళ్ళ ఆస్తులు కాపాడుకున్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. ఇంకా ఈ రోజు కూర్చొనేసేసి ఏదో అన్యాయం జరిగిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది. ఎటు చూపిస్తున్నారు? ఈ రోజు మీ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళకి మంచి సమాజం ఇవ్వాల్సిన అవసరం లేదా? వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆ యువత, చదువుకున్న యువత వచ్చేసేసి ఉద్యోగాలు కోరుకుంటుంటే ఆ యువతకి మనం ఉద్యోగాలు కల్పించిన అవసరం లేదా? నా జాబ్ మేళలో నా కడపకు సంబంధించిన ఓడిపోయిన ఎమ్మెల్యే వీధిలో ఉండే ఒక వ్యక్తి వచ్చి చెప్తాడు, ఇదే ఈ 19 నుంచి 24 సంవత్సరంలో నేను ఈ వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఆ ఎమ్మెల్యే అంటాడంట, తెరకు జాబ్ కా జరూరత్ హై భాయ్, తూ జాకే మెకానిక్ షాప్ మే కామ్ కరో అంటాడంట. ఆ పిల్లోడు చెప్పాడు, నా దగ్గర రికార్డు ఉంది. అదే మేడం, చదువుకున్న వాళ్ళకు ఓట్లేసేసి ఒక సమాజం కోసం ఆలోచించే వాళ్ళకు ఓట్లేస్తే ఇలా ఆ పిల్లోడికి 29,000 స్టార్టింగ్ జీతంతో ఉద్యోగం వచ్చింది. ఆ పిల్లోడు సంతోషంతో చెప్పిన మాట. వీళ్ళందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ ప్రపంచానికి ఒక అబద్ధాలు క్రియేట్ చేసుకుంటూ ఇంతవరకు వాళ్ళంటా అన్నట్టు ఈ బులుగు ప్రచారం చేసుకుంటా పోతా ఉంటే వీళ్ళ మాటలు పట్టించుకుంటాం అనుకుంటున్నారా? ఏ విధంగా సూపర్ 6 పథకాలు చెప్పామో ఆ విధంగా సూపర్ 6 పథకాలు ఒక్కటొక్కటి వీళ్ళు నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకుంటూ, ఈ ఆర్థిక వ్యవస్థను డబ్బులను సమకూర్చుకుంటూ సూపర్ 6 పథకాలను సూపర్ ఫాస్ట్ గా, నేను ఒకటే చెప్తున్నాను, 45 సంవత్సరాలకి పింఛన్ ఇస్తానన్నాడు. ఎక్కడ పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవ్వాలనుకున్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ. అదే మేము పింఛన్ ఇస్తానని చెప్పినాం, ఆ పింఛన్ని పాత బకాయిలు కల్పించినాం, దీపం పథకం ఇచ్చినాం, తల్లికి వందనం ఇచ్చినాం, డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు రుణాలు లేని లోన్లు ఇస్తున్నాం. రేపు ఏ విధంగా ఆడబిడ్డ నిధి చెప్పినామో దానికి కూడా నిధులు సమీకరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇంత ఇబ్బందిగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో కూడా టిడ్కో ఇల్లు గమనిస్తే నాశనం చేసి పెట్టారు. టిడ్కో డబ్బులన్నీ డైవర్ట్ చేసి వెళ్ళిపోయారు. ఈ రోజు టిడ్కో ఇళ్ళకి డబ్బులు సమకూర్చుకొని ఈ రోజే మాకు టెలికాన్ఫరెన్స్ అయింది మినిస్టర్ నారాయణ గారితో. ఈ రోజు 7,000 కోట్లు కావాలంటే టిడ్కో ఇళ్ళకి. ఏ దినమైనా ఇలా టెలికాన్ఫరెన్స్ పెట్టుకొనేసి ఒక మినిస్టర్ అనుకున్న అతను ఏ విధమైన ఎమ్మెల్యేలతో కానీ అధికారులతో మాట్లాడిన సందర్భము వైసీపీ గవర్నమెంట్ లో జరిగిందా? నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడినాను. 5 సంవత్సరాలు సీఎంఓకు పోలేదంట ఐఏఎస్ ఆఫీసర్లు. ఈ రోజు మాకు ప్రత్యేకంగా అనిపిస్తా ఉంది మేడం,
మాకు ఈరోజు సీఎం లోకి వెళ్తే ఒక గూస్ బంప్స్ వచ్చినాయి. మాకు సీఎం లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. మేము ఈ 5 సంవత్సరాలు సీఎం లోకి పోవాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క నాయకులు అధికారాన్ని చెలాయించి దోచుకొని ప్రతి ఒక్క వ్యవస్థను సర్వనాశనం చేసినారు. కాబట్టి ఎవ్వరు ఇలా మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు లేరు. వీళ్ళని ఫాలో చేసే ఒక ఉన్మాదులు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళనేం పట్టించుకోవాల్సిన లేదంటే ఆ ఉన్మాదులు ఎవరు ఈ పథకాన్ని వాడుకోరండి. పథకాన్ని వాడుకునే వాళ్ళు ఎవరు? నార్మల్ ప్రజలు పథకాన్ని వాడుకునే వాళ్ళు. కాబట్టి రైట్ మేడం, మనమేమి ఈ మాటల గురించి మన టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎట్టా పని పాట లేదు కాబట్టి మీడియాల ముందుకు వచ్చేసి లేని కథనాలు పెట్టుకుంటూ అబద్ధాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి భవిష్యత్తులో ఆ పార్టీ వస్తే పెద్ద పెద్ద పదవులు వస్తారన్న ఆశతో ఇవన్నీ మాట్లాడతారు తప్పితే వీళ్ళకి కూడా వాస్తవం తెలుసు. ఆ పార్టీలో ఇప్పుడున్న నాయకులు గెలిచిన వాళ్ళకి, ఓడిన వాళ్ళకి, ఎమ్మెల్సీలకి అందరికీ తెలుసు పథకము విజయవంతం అయిపోయింది. అది ఓర్సలేక మాట్లాడుకునే మాటలంతే. అయితే మేడం, మీరు అన్నట్టుగా అంటే మీరు చెప్పినట్టుగా 7.5 నుంచి 1 by 1 అమలు చేస్తూనే వస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ స్పెసిఫిక్గా లేవనెత్తుతున్నారు. అంటే 16 రకాల బస్సులు ఉంటే అందులో ఓన్లీ 5 రకాలకి ఇస్తున్నారు. అందులో కూడా 8,458 బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తున్నారు. ఏదో ఫార్మాలిటీగా స్త్రీ సాధికారత పేరుతో హామీలు ఇచ్చి చివరికి లోభభూయిష్టంగా అమలు చేసి ప్రజలను మోసం చేయడం తప్ప కూటమి ప్రభుత్వం మరో పని చేసిందా అంటూ విమర్శలు చేస్తున్నారు. అంటే ఇలా విమర్శలు చేస్తే మరి ప్రజలకు ఏం అంటే సందేశం వెళ్తుందంటే వాళ్ళకి ఆ థాట్ లేకపోవచ్చు. అరే మాకు స్త్రీ శక్తి అమలైంది కదా అనే పాజిటివ్నెస్లో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తే అసలు ప్రజల్లో ఎలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది? అది పోవాలంటే ఏం చేయాలంటారు? ఏ నెగిటివిటీ స్ప్రెడ్ కాదండి. వీళ్ళు మాట్లాడుతున్నారు టిక్కోళ్ళని, వాళ్ళకి టిక్కోళ్ళని ముద్దేస్తారు అంతే. ఎందుకంటే మీరు అక్కడ మీడియాలో కూర్చున్న మీరు కూడా ఆ బస్సును వాడుకోరు, నేను కూడా వాడుకోను. ఎక్కే వాళ్ళు వాళ్ళు, ఈ మైకులు ఎత్తుకొని మాట్లాడుకున్న వాళ్ళు వాడరు, వాళ్ళు ఎక్కరు. ఓకే, ఇది పేద ప్రజల కోసము ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వ్యక్తులు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు వాళ్ళ సొంత వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ దాంట్లోనే వెళ్తారు. కాబట్టి వెళ్తున్న వాళ్ళకి తెలుసు క్లారిటీ. వాళ్ళు వెళ్తున్నారు, ఎక్కుతున్నారు, 150 రూపాయలు 200 రూపాయలు మేము మిగిలించుకుంటున్నామని తెలుసు. మిగిలించుకున్న వ్యక్తి, మిగిలించుకున్న మహిళ ఏ విధమైన అసంతృప్తిలో ఉండదు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళందరూ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ ఇలాంటి పగటి వేషగాళ్ళు ని చీత్కరిస్తారు, మనసులో చీత్కరిస్తారు. ఏ విధంగా 24 ఎలక్షన్ ముందు మనసులో పెట్టుకొని, మనసులో వాళ్ళ మీద ఉన్న ద్వేషాన్ని నింపుకొని ఓట్ల రూపంలో ఓట్లు వచ్చిన రోజు ఏ విధంగా వాళ్ళని తిరస్కరించినారో రేపు ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఇలాంటి వాళ్ళని తిరస్కరించి బహిష్కరించే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. మీరు మేము అమాయకులం గాని ప్రజలు చాలా ఇంటెలిజెంట్లు, చాలా తెలివిగల్లోళ్ళు. కాబట్టి ప్రజలను అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి. డెఫినెట్ గా మేము కూడా ఎప్పుడో ఒకసారి వీలు కుదిరితే ఈ బస్సులో ఎక్కుతాము, ప్రజలతో వెళ్తాము, ప్రజలతో మాట్లాడతాము, ప్రజల్ని యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. అలాగనే ఈరోజు నేను చెప్తాను, మరి ఇది క్రిటిసైజ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో నాకు తెలియదు కానీ ఈ యొక్క నాయకులు, ఈ వైసీపీ వాళ్ళు ఒంటరి మహిళా పథకాలలో కూడా అవినీతి చేసినారు. భర్తలున్నోళ్ళకి వాళ్ళకు ఒంటరి మహిళా పథకంలో వాళ్ళకి పింఛన్ ఇప్పిస్తే వీళ్ళు జీవితాంతం వాళ్ళకు ఓట్లేస్తారు అని చెప్పేసేసి ఆ విధంగా కూడా అవినీతి చేసి ఆ విధంగా కూడా పథకాన్ని బస్టు పట్టించిన వాళ్ళు వీళ్ళు. ఒంటరి మహిళ వితంతు పెన్షన్లలో మా నోటీస్కి చాలా వచ్చినాయి. చివరికి వీళ్ళు ఏం చేశారంటే ఈసారి ఓడిపోయాక, తెలుగుదేశం పార్టీ గెలిచాక, మహిళగా నేను గెలిచాక ఆ మహిళలను వేధించడం మొదలు పెట్టారు. ఆ మహిళలతో దుర్భాషలాడడం మొదలు పెట్టారు. ఆ మహిళలు సొంతంగా వచ్చి మేడం నాకు ఈ ఒంటరి మహిళ పథకం వద్దు, ఈ పథకాన్ని నేను తీసేసుకుంటాను, నాకు భర్త ఉన్నాడు మేడం, ఇది ఫలానా వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి నన్ను ప్రలోభ పెట్టి నీ పథకంలోకి నా పేరు ఎక్కించినాడు, నన్ను తీసేయండి మేడం అంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు అని చెప్పి నీ అరాచకత్వానికి, నీ యొక్క దుర్మార్గానికి భరించే పరిస్థితిలో 2025లో ఉన్న మహిళలు పడే పరిస్థితులు లేదు. వా మహిళలు వీళ్ళకి పింఛన్ ఎక్కించినా కూడా ఓట్లు వేయలేదని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేయడం మొదలు పెట్టినారు ఈ వ్యక్తులు. అది కాదా మహిళలను వేధించేది? ఏం వస్తారా? ఎవరు వస్తారు? రండి చూపిస్తాను. ఎంతమంది మహిళలను చూపించమంటే అంతమంది మహిళలను చూపిస్తాను. కాబట్టి నువ్వు 1,000 చూపిస్తే నీ వైపున 4,000 చూపిస్తాయనే విషయము ఈ మాట్లాడే నాయకులందరూ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నాను.
రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు స్త్రీ శక్తి పథకంపై మీరు ఇచ్చిన విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్గా మొత్తంగా మీరు చూసినట్టయితే మరి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఎంత చక్కటి విశ్లేషణ అందించారు. అంటే స్త్రీ శక్తి పథకం పేరుతో ఏదైతే మనకి ఏపీలో ఈ మధ్యకాలంలో పథకాన్ని ప్రారంభించారో దానిపై వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా అదంతా రాంగ్ అని, వాళ్ళు ఏదో కావాలని కుట్ర పన్నుతున్నారని, ఓర్వలేక చేస్తున్నారని, అంటే మేడం గారు చెప్పినట్టుగా ఏడాదిన్నర నుంచి అమలు చేస్తున్నప్పటికీ వాళ్ళు కావాలని ఇలాంటి విమర్శలు చేస్తూ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరి చూద్దాం, మరి రాబోయే రోజుల్లో మరి దీనికి వైసీపీ నేతలు అలాగే టీడీపీ నేతలు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.